ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అంశాలపై మరికొద్దిసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పర్యటనలో నేతలతో చర్చించిన వివరాలను కూడా కేసీఆర్ వివరించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణ తేదీపై కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అంశాలపై మరికొద్దిసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పర్యటనలో నేతలతో చర్చించిన వివరాలను కూడా కేసీఆర్ వివరించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణ తేదీపై కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ మీడియా సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కేఎస్ అడిగి తెలుసుకుందాం. కేఎస్ మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎగ్జాక్ట్లీ 4 గంటలకు ఈ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి తొలి దఫా ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి పర్యటన పైన ఆయా రాష్ట్రాల అధినేతలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏం చెప్పారు, ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఏ విధంగా మద్దతు ఇచ్చారు, ఈ అన్ని అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ని కలవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని మరోసారి కలిశారు. నరేంద్ర మోదీని కలిసి కూడా 20 డిమాండ్లతో కూడినటువంటి ఒక లేఖను కూడా ఇచ్చారు. ఓవరాల్ గా ఈ పర్యటనకు సంబంధించి ఈసారి రాష్ట్రాధినేతలు పార్టీలు కానీ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి కలిసి వచ్చేటువంటి పార్టీల అభిప్రాయం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరొక టూర్ ని ఎప్పటి నుంచి పెట్టబోతున్నాము, ఏ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధినేతలంతా కూడా కలవబోతున్నాము అన్నటువంటి ఒక పూర్తి ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. మనకు తెలిసినటువంటి అంశం మేరకు ఇప్పుడు జనవరి 1st వీక్ లో మొత్తం 14 రాష్ట్రాల షెడ్యూల్ 14 రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కలిసి వచ్చేటువంటి పార్టీ అధినేతలను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని లైక్ మైండెడ్ పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ అధినేతలతో కలవబోతున్నారు. దీనికి సంబంధించి ఫెడరల్ ఫ్రంట్ పూర్తి బలోపేతం చేసేటువంటి అంశం, కార్యాచరణ, ఈ షెడ్యూల్ వీటన్నిటిపైన కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇకపోతే మరొక కీలకమైనటువంటి అంశం, ఎలాగూ జనవరి 1st వీక్ లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి టూర్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఈలోపే రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు, పూర్తిస్థాయి మంత్రివర్గ కూర్పు చేపట్టాలా, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి మంత్రులను మహామంత్రివర్గ కూర్పు చేపట్టాలా అనే దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లాల వారీగా కానీ సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు అనుకూలంగా మంత్రివర్గ విస్తరణ ఉండే విధంగా కేసీఆర్ దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే జనవరి 4న 10 మందితో కూడినటువంటి కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయా జిల్లాల్లో ఉమ్మడి 10 జిల్లాకు సంబంధించి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క నేత, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కావచ్చు, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డటువంటి పర్సన్స్ కావచ్చు, ఆల్రెడీ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఈసారి 10 మందిలో ఒక మహిళకు కూడా ఈసారి కేబినెట్ లో దక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ విస్తరణ, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశం, ఒక పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక కీలక అంశం, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 50% రిజర్వేషన్లను కుదిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరిగిందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 34% రిజర్వేషన్లతో ఎన్నికలు జరగగా ప్రస్తుతం 22%తో కుదించి 10% కుదించి ఎన్నికలు జరపడంపై బీసీ సంఘాలు కానీ ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అయితే ఎందుకని రిజర్వేషన్లు తగ్గించాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాము అనే దానిపైన కూడా కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ కేఎస్.